ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మన చరిత్ర పుటల్లో ధర్మానికి ఒక పుటని ప్రారంభించినట్టు చెప్పుకోవచ్చు. హూ విల్ బెల్ ది క్యాట్? ఎలుకలన్నీ కూర్చుని పిల్లి చడి చప్పుడు లేకుండా వచ్చి ఒక్కో ఎలుకని పట్టుకుపోతుంది. చాలా అమాయకులైనటువంటి మనల్ని పిల్లి చడి చప్పుడు లేకుండా వచ్చి పట్టుకుపోతుంది. ఎలాగన్నా మనం అప్రమత్తంగా ఉండాలి అని అంటే పిల్లి మెడలో గంట కడితే అది వచ్చినప్పుడు గంట మోగుతుంది, మనందరం అప్రమత్తంగా ఉండొచ్చు అని ఎలుకలన్నీ అనుకుని ఎవరు వెళ్ళి గంట కడదాం అనుకుందట. అన్ని ఎలుకలు అనుకున్నాయి, నువ్వెళ్ళు అంటుందే తప్ప ఏ ఎలుక వెళ్ళట్లేదు. ఎందుకంటే అది వెళ్తే చచ్చిపోతుంది. గంట కట్టడం మాట పక్కన పెట్టి అది చచ్చిపోతుంది. కానీ ఈరోజు ఎలుక కాదు, ఒక మూషకమే మహాగణపతి వాహనం వెళ్ళి పిల్లి మెడలో గంట కట్టేసింది. అదే నరేంద్ర చౌదరి రూపంలో ఇప్పుడు హిందూ ధర్మానికి ఎక్కడా ప్రమాదం వాటిల్లకుండా ఒక గంట కట్టారు. ఏమిటా గంట అనంటే హిందూ ధర్మానికి, హిందూ వ్యవస్థకు మా ఛానల్ అనేది పూర్తిగా కట్టుబడి ఉంటుంది. ఈ రోజు కోసం కాదు, 10 రోజుల కోసం కాదు, నేను ఉన్నంత వరకు ఈ ఛానల్కి నాకు భగవంతుడు కలిగించినటువంటి స్థానం కనుక అది ఉన్నంత వరకు ఈ ఛానల్ అన్నీ కూడా హిందూ ధర్మానికి పూర్తిగా కట్టుబడి ఉంటుంది అని ఆయన ప్రతిజ్ఞ పూనారు. కాబట్టి ఒక ఎలుకైతే గంట కట్టింది. ఇప్పుడు గంట మోగకుండా కూడా చాలా జాగ్రత్తలు పడే పిల్లులు బోల్డ్ ఉన్నాయి మనకు. గంట కట్టిన గంట మోగకుండా కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయే ఎలుకలు బోల్డ్ ఉన్నాయి. అన్ని మాయా పిల్లులు ఉన్నాయి, మార్జాలాలు. కాబట్టి అటువంటి వ్యవస్థని మనం ఎలాగైనా పటిష్టం పరుచుకోవాలంటే, దాన్ని భద్రం చేసుకోవాలనంటే మొట్టమొదట అసలు మనకంటూ ఒక స్పష్టమైనటువంటి వైఖరి కావాలి. మన భారతదేశంలో ఇందాక మా నరసింహారావు గారు చెప్పినట్లు 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. కానీ ఈరోజు 100 కోట్ల మంది లేరు. 120 కోట్ల మంది హిందువుల్లో, భారతీయుల్లో ఈరోజు ఒక క్రైస్తవ మతాన్ని తీసుకుంటే గరిష్టంగా పెరిగిపోయింది దాని యొక్క సంఖ్య. ఒక మహమ్మదీయన్ సంఖ్య చాలా గరిష్టంగా పెరిగిపోయింది. సిక్కులు, జురాస్ట్రియన్స్, పార్సీస్, అలాగనే సింధీస్, అలాగనే మనకు జైనులు, ఇలాగ తెగలు విడిపోతే చాలామంది, ఇంకా నాస్తికులు, బౌద్ధులు, ఇక మనందరికీ తెలుసు విజ్ఞాన వేదికలు బోల్డ్ ఉన్నాయి. ఈ వేదికలన్నింటినీ పక్కన పెడితే ఒక 50 కోట్ల మంది హిందువులు ఉంటారేమో అని ఒక అనుమానం ఉండొచ్చని. అవుట్ ఆఫ్ 120 crores ఒక 50 కోట్ల మంది హిందువులు ఉండొచ్చేమో అని ఒక అనుమానం. కానీ ఆ 50 కోట్ల మందిలో 30 కోట్ల మంది మేము హిందువులమా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళని తెలిసి తెలియక అయోమయంలో ఉండేవాళ్ళు 30 కోట్ల మంది ఉన్నారు. అంటే 120 కోట్లలో ఓన్లీ 20 కోట్ల మందే హిందువులు మనం మిగిలాము. ఇది కరెక్ట్ అయిన స్టాటిస్టికల్ ఆస్పెక్ట్. కాబట్టి ఈరోజు మైనారిటీలు అంటే మనమే. ప్రభుత్వం ఈ మైనారిటీలని బుజ్జగించాలి, కానీ రంజాన్కి ఒక మైనారిటీని, క్రిస్మస్కి ఇంకో మైనారిటీని బుజ్జగించడం తప్పు కాదు. వాళ్ళు కూడా బాగుండాలి. రక్షిత స్వస్య ధర్మస్య ధర్మస్యాపి పరిరక్షిత. మనం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. కానీ హిందువుల పట్ల గొంతెత్తి మాట్లాడే 294 మంది శాసనసభ్యుల్లో కనీసం హిందువులు 265 మంది ఉంటే ఒక్క శాసన సభాపతి అయినా, లేకపోతే శాసన సభాధ్యక్షులైనా, లేకపోతే శాసన సభ్యులైనా మాట్లాడేటువంటి వ్యక్తిత్వాలు మనకు పుట్టాలి. శాసనసభలో హిందూ వాణి పెరగాలి. హిందువుల గురించి పార్టీలకు అతీతంగా
హిందుత్వాన్ని, హిందూ రక్షణకు చక్కటి ఒక వైఖరితో మాట్లాడగలిగేటువంటి నాయకులందరూ బయటికి రావాలని ఇటువంటి వేదికలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాయి. అయితే వాళ్ళందరూ మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడడానికి మన వైఖరి ఏమిటో మనం చెప్పాలి. మనకొక వైఖరి ఉండాలి. మన భావన ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం, తిరుపతికి క్యూలో నిలబడ్డాం, కష్టమో నష్టమో దర్శనం చేసుకున్నాం, లడ్డూ ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, తిన్నాం, ఇంటికి వచ్చేసాం, మనకు చాలు. ఇలాగ స్వామిని దర్శించుకొని వచ్చాము కాబట్టి మేము హిందువులం అనుకుంటే యు ఆర్ ఎ పార్షియల్ హిందూ, యు ఆర్ నాట్ పరిపూర్ణమైన హిందూ కాదు. ఎందుకు అనంటే ఒక వెంకటేశ్వర స్వామిని చూసొచ్చినంత మాత్రాన మనం హిందువుగా మనల్ని మనం సంతృప్తి పరుచుకోవడం అనేటువంటిది సరైంది కాదు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడంతో పాటు ఏ ధర్మమైతే ఆ స్వామిని అందించిందో, ఏ ధర్మమైతే ఈయన పరమాత్మాని మనకు బోధించిందో, ఏ ధర్మమైతే మనకి ఇంత మార్గదర్శకం చేస్తుందో ఆ ధర్మాన్ని మనం స్పష్టమైన భావాలతో అహర్నిశలు కూడా ఆచరించాలి. రక్షించుకోవడం అంటే ఏంటి, ధర్మరక్షణ అంటే ఏంటనంటే ఈరోజు ఉదయం చెప్పాను నేను. ధర్మరక్షణలో భాగం ఏంటనంటే వేదం చెప్తుంది, వేదమనూచ్యాచార్యోంతే వాసినమను శాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ఆన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీ సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. ఈ 4 అన్ని గొడవలు పక్కన పెట్టండి. ఈ 4టిని ముందు మనం అర్థం చేసుకుంటే మాతృదేవోభవ అనేది ధర్మరక్షణలో, ధర్మాచరణలో ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు మన హిందువులం ఆ మాతృదేవోభవ అనేటువంటి ఆ శబ్దాన్ని మనం పాటించామా? ఒక్కసారి మనలో మనం ఆత్మవిమర్శ చేసుకుంటే అలా నిజంగా చెప్పాలంటే మనం వైఫల్యం చెందాం. ఎక్కడ అనంటే స్వామివారి యొక్క తల్లి వకుళామాత, ఆవిడ గుడి నిరాదరణకు గురైపోయి ఆవిడ యొక్క విగ్రహాన్ని శిరచ్ఛేదనం చేసి ఆభరణాల్ని దుండగులందరూ పట్టుకుపోయి మైనింగ్ పేరిట మొత్తం గుడంతా శిథిలమైపోతే ఆవిడ్ని మనం పట్టించుకోవట్లేదు. అంటే మనకు తల్లి అక్కర్లేదు, సంపాదించి పెట్టే కొడుకు కావాలంటే ఇది ఏ రకమైనటువంటి వైఖరి ఆలోచించండి. భారతదేశంలో మాతృవ్యవస్థకి ఇచ్చినటువంటి స్థానం ఏ దేశము ఇవ్వలేదు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు మదర్స్ డే జరుపుకుంటుంది, కానీ మనకు ప్రతిరోజు ఉదయం లేవగానే తల్లిని చూడకుండా మనం వెళ్ళం. గరికపాటి నరసింహారావు గారు కానీ ఇక్కడ కొంతమంది కూర్చున్న వాళ్ళని కానీ ప్రత్యేకించి నేను గరికపాటి వారిని అభినందించేది ఏంటంటే ఆయన ఏ సభకు వెళ్ళినా మొట్టమొదట అమ్మకు మొక్కేద, చదువులమ్మకు మొక్కేద అని మొదలు పెడతారు ఆయన. అంటే ముందు వాళ్ళ తల్లికి నమస్కరిస్తారు. ఆయనే కాదు, ఇక్కడున్న ప్రతి వ్యక్తి బాధపడితే ముందు ఆ బాధలో వ్యక్తమయ్యే 2 అక్షరాలు అమ్మా అని అరుచుకుంటాం, ఏడుస్తాం. పుట్టేటప్పుడు ఏడిచాం, చచ్చేదాకా ఏడుస్తాం. చనిపోయేటప్పుడు మాట రాదు కాబట్టి బ్రతికున్నంత వరకు ఆ అమ్మని చల్లగా చూసుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ వకుళామాత ఆలయాన్ని ఈరోజు మీరందరూ చూస్తే నిరాదరణకు గురైంది. పూర్తిగా తొలగించాలనేటువంటి ఒక పెద్ద భావాలు కూడా అక్కడ ప్రజ్వరిల్లాయి. ఈరోజు వెళితే నాకు అర్థమైంది మనం ఎంత స్థాయిలో ఉన్నాం. ధర్మో రక్షతి రక్షితః అని మనందరం ప్రగల్భాలు పలుక్కుంటున్నామేమో, నిజంగా మనం చెయ్యట్లేదేమో, మనందరం పేపర్ టైగర్స్ అయిపోయామేమో. బాగా పుస్తకాలు రాసేస్తున్నాం, వ్యాసంగాలు రాసేస్తున్నాం, మాటలు మాట్లాడేస్తున్నాం, ప్రవచనాలు ఇచ్చేస్తున్నాం, అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. కానీ నేను ఈరోజు వెళ్ళి చూసిన తర్వాత ఈ కాగితాల్లో రాసిన దానికి, గ్రంథాలు రాసిన దానికి, ప్రవచనాలు ఇచ్చిన దానికి అసలు సార్థకత ఏంటనంటే మాతృ వ్యవస్థనే ఈరోజు మనం కూలదోసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వ్యవస్థని మనం కాపాడుకోవాలి అని అంటే ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం పట్ల మన వైఖరిని స్పష్టంగా చెప్పగలగాలి. అడగందే అమ్మైనా పెట్టదనేటువంటి నాకు తెలిసి అది దరిద్రమైన సామెత. అడగకుండా పెట్టగలిగేదే అమ్మ. ఎందుకనంటే అడగందే అమ్మ పెట్టదనంటే అది సవితమ్మ వాళ్ళు తప్ప సొంత తల్లి అలాంటి పని చేయదు. అడగకుండానే కడుపు నింపుతుంది తల్లి. నా దృష్టిలో అడగందే అమ్మైనా పెట్టదనే సామెత నేను ఒప్పుకోను. అడగందే పెట్టండి అంటే సవితి తల్లి పోరించి ఆవిడని పీడిస్తే అప్పుడు ఏమన్నా వీడు పీడించేస్తున్నాడని పెడుతుంది. కానీ కన్న తల్లి అడగకుండా అన్నిటినీ పెట్టగలిగేదే ఒక కన్న తల్లి. అటువంటి వ్యవస్థగా మనం భావిస్తున్నాం ప్రభుత్వాన్ని, కానీ సవితి తల్లిగా మనం ప్రభుత్వాన్ని భావించట్లేదు. కాబట్టి నేను ఈరోజు అదే అన్నాను, విత్తము మాది ప్రభుత్వానికి, చిత్తము మైనారిటీలకి ప్రభుత్వానికి. కాబట్టి విత్తం మాది, చిత్తం వాళ్ళ మీద, ఈ ద్వంద్వ వైఖరి వద్దని చెప్పాను.
కాబట్టి విత్తం మాది మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీ చిత్తము కూడా మాయందు పరిపూర్ణంగా ఉంచితే మేము కూడా పరిపూర్ణానందంగా మిగిలిపోతామండి అని చెప్పాను. కాబట్టి ఈరోజు మనం ఒక పెద్ద వైఖరిని, అంటే ఇదిగో స్పష్టమైన వైఖరి, మాకు ఇది కావాలి, మనం అడగాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, డెమోక్రటిక్ వాల్యూస్ని మనం పాటించాలి. ప్రభుత్వాన్ని మనం విమర్శించడం కంటే ప్రభుత్వం ముందు మనం కొన్ని సూచనలు పెట్టి, కొన్ని మనకు తెలిసినటువంటి అంశాలు పెట్టి, ఏ రకంగా మన హిందూ వ్యవస్థని మనం పరిరక్షించుకోవాలనేటువంటి అంశం పట్ల నిజంగా నరేంద్ర చౌదరి గారికి ఒక భావన కలిగిందంటే మీ ఇద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు తిరుమలని హిందూ కేంద్రంగా డిక్లేర్ చేసేయాలి. ఫస్ట్ థింగ్. ఎందుకు చేయాలి? అసలు చేయడం సాధ్యమా? అరే చేయడం సాధ్యమా అని అంటే ఎందుకు సాధ్యం కాదు? బంగ్లాదేశ్ను వదులుకున్నాం, సాధ్యమా? కాశ్మీర్ను వదులుకుందామా వద్దా అని పెద్ద తర్జన సాధ్యమా? బోల్డ్ వదులుకున్నాం మనం. కాబట్టి మనం వదులుకోమనట్లేదు, ఇప్పుడు దీన్ని తగిలించుకోమంటున్నాం. ప్రభుత్వాన్ని మనం ఏం కోరుకుంటున్నామంటే తిరుమలని వదిలిపెట్టకుండా ఉండాలి అని అంటే తిరుమలని, అంటే తిరుమల అంటే మీరందరూ కూడా కొండ ఒక్కటే అనుకోకండి. తిరుమల అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఉండేది అక్కడ కాదు, కింద. ఎందుకనంటే తిరుమల అనంటే, తిరు అనంటే శ్రీ అమ్మవారు, మల అంటే ఆవిడ యొక్క కొండ, అంటే అమ్మవారి యొక్క రాజ్యం అది. తిరుపతి అని అంటే క్రింద ఉంది కదండి, దీన్ని తిరుమల తిరుపతి అని అంటారు. ఈ తిరుపతి అని అంటే శ్రీకి పతి, ఆయన ఉండేదంతా క్రింద, ఆయన రాజ్యం ఇదంతా కూడా. కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క రాజ్యం ఇది. ఆయన ఇక్కడ కూర్చుని ఎలాగైతే ప్రధానమంత్రి ఢిల్లీలో కూర్చుని యావత్ భారతాన్ని పరిపాలిస్తాడో అలాగనే ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో కూర్చుని అండపిండ బ్రహ్మాండాల్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇది ఆయన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎలాగైతే ఢిల్లీని డిక్లేర్ చేశారో ఇలాగనే తిరుమల తిరుపతిని కూడా హిందూ ధార్మిక కేంద్రంగా, అంటే ఇది కూడా సెంట్రల్గా డిక్లేర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక రెండవ అంశం, దీన్ని డిక్లేర్ చేయడం వల్ల క్రైస్తవులకి ఇబ్బంది లేదు, మహమ్మదీయులకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు దీంట్లో మాట్లాడవలసిన అవసరం లేదు. ఇక వేరే నాస్తికులకి అసలు ఇబ్బంది ఉండకూడదు, ఎందుకని వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళ గొడవే లేదు ఇంకా. కాబట్టి నమ్మిన మతాలకి సంబంధం లేదు, ఎందుకంటే అన్య మతాలు ఇంకో మతం గురించి మాట్లాడకూడదు. కాబట్టి దీని గురించి ఎవరు అడగాలి? మనమే అడగాలి. మనందరం అడగాలనే ఇగో ఈ వేదిక రూపుదిద్దుకుంది. దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అని మీరు అడగొచ్చు. ఏమిటి ఇప్పుడు కూడా అది ధార్మిక క్షేత్రం కదా అంటే బ్యానర్లో కూడా ఇందాక తిరుమల ధార్మిక క్షేత్రం అని అన్నారు. క్షేత్రమే కదా, కేంద్రానికి క్షేత్రానికి తేడా ఏంటనంటే ప్రతిదీ క్షేత్రమే. అన్నవరం క్షేత్రమే, శ్రీశైలం క్షేత్రమే, ఈ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రమే. ఈ భారతదేశంలో అన్ని క్షేత్రాలే. కానీ ఈ క్షేత్రాలన్నిటికీ ఒక కేంద్రం కావాలి. ఎలాగంటే అసెంబ్లీ స్థానాలు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి ఎలాగైతే ఒక కేంద్ర ప్రభుత్వానికి అనుబంధమై ఉంటుందో, ఈ విధి విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలా డిక్లేర్ చేస్తుందో అలాగనే అన్ని క్షేత్రాలకి కూడా శ్రీనివాసుడు కేంద్రమైతే హిందూ వ్యవస్థ బాగుపడుతుంది. ఇక రెండవ అంశం, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈరోజు ఒక జనాదరణ కానీ భక్తుల యొక్క సంఖ్య కానీ విశేషంగా పెరిగింది. ఇక్కడ 4722 చదరపు అడుగుల కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ తిరుమల తిరుపతిని బయోస్పియర్ జోన్ కింద డిక్లేర్ చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఎవరు కూడా తొలచకూడదు, మైనింగ్ చేయకూడదు అని. అంటే సుమారుగా చెప్పాలంటే చిత్తూరు నుండి కడప వరకు, అంటే కడప అనేది స్వామికి తొలి గడప. అటువైపు ప్రాంతం వాళ్ళందరికీ అదొక గడప, అక్కడి నుంచే వచ్చేవారు. ఆ కొండ ప్రాంతాలన్నీ అలా తయారై ఉంటాయి. కాబట్టి కడప చిత్తూరు ఈ మధ్య భాగం ఉన్నటువంటిది ఆయన యొక్క రాజ్యం ఇది. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రాజ్య పరిధిలో ఎవరూ కూడా వాళ్ళ స్వలాభం కోసమో స్వార్థం కోసమో వాళ్ళ ప్రయోజనం కోసమో కొండల్ని తొలచకూడదు అనేటువంటి కట్టుదిట్టమైనటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఈరోజు మనందరం కూడా పట్టించుకోకపోవడం వల్ల అన్ని మైనింగులు జరుగుతూ ఉన్నాయి. ఆ మైనింగుల భాగాల్లోనే వకుళామాత గుడి పూర్తిగా కుచించుకుపోయింది, క్రింద పడిపోయి అసలు నామరూపాలే లేకుండా పోయింది. ఒక అతను ప్రబుద్ధుడు నేను వెళితే నిలదీశాడు, అసలు ఇక్కడ వకుళామాత ఉందని మీకేమిటి ఆధారం అని అడిగాడు.
ఎందుకనంటే అక్కడ పక్కనే ఒక చర్చి వాళ్ళు తయారైపోయారు. అక్కడ వాళ్ళు తాలూకా వ్యక్తిని పంపారు. నన్ను నిలదీస్తే అసలు నువ్వు ఈ స్థలంలో ఉన్నట్టుగా ప్రమాణం ఏమిటి, నువ్వు ఈ దేశస్థుడని ప్రమాణం ఏమిటి అని అడిగా నేను. కాబట్టి ప్రమాణాలు మన దగ్గర వాళ్ళు అడగవలసిన అవసరం లేదు, మనం వాళ్ళకి సమాధానాలు చెప్పవలసిన అవసరం అంతకంటే లేదు. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో మనం లేం. అది వకులామాత స్థానం, వకులామాత క్షేత్రం. అక్కడ ఆవిడ బాగుంటే ఇక్కడ కొడుకు బాగుంటాడు, తల్లి కొడుకులు ఇద్దరూ బాగుంటే మనందరం బాగుంటాం. ఆ తల్లిని అలా నిరాదరణకు గురి చేసే ఈరోజు ప్రభుత్వాల్లో కానీ ఎంత అస్థిమితత ఏర్పడింది. రాజకీయాల్లో అస్థిమితత, వ్యాపారాల్లో అస్థిమితత, భూములన్నీ కూడా అన్నీ భూమింగ్ పోయాయి. అందరూ ఆర్థికంగా దెబ్బతింటున్నారు, రైతులందరూ కూడా హీనానికి గురవుతున్నారు. ఇన్ని మారణాలు, ఇన్ని ఘోషలు వినిపిస్తున్నాయి. ఒక్క వకులామాత ఆలయాన్ని నిర్మించండి, కొడుకు ఆనందిస్తాడు, మనందరం బాగుంటాం. ఇది సత్యం. అన్ని వ్యవస్థలు బాగుపడతాయి భారతదేశంలో. కాబట్టి ఆ తల్లి బాధపడుతుంటే కొడుకు ఆనందంగా ఉండడానికి మీరు పులిహారలు పెట్టినా, లడ్డూలు పెట్టినా, పరమాన్నం పెట్టినా ఆయన చేత్కరిస్తాడు. ఆయన ఖచ్చితం. తన తల్లి బాధపడుతూ ఉంటే, తన తల్లికి స్థానం లేకపోతే, తన ఓడిపోతే ఆ గుడి ఎందుకండి మనకు? తల్లి ఒడిని పోగొట్టుకుని ఆయన ఆ గుడిలో ఉంటాడు, ఆయన రోధిస్తూ ఉంటాడు, మా అమ్మ ఓడిపోయింది, నా ఓడిపోయింది, నా ఓడిపోయింది అని ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా డిఫెన్స్లో పడిపోతున్నాం. ఒక హిందువుగా చెప్పుకునే దానికి కూడా భయపడిపోతున్నాం. భయపడకూడదు. హిందూ అని హిందూ దేశంలో ఇక్కడ చెప్పుకోకపోతే మీరు దుబాయ్కి వెళ్ళి చెప్పుకుంటారా? చెప్పండి. బహ్రెయిన్కి వెళ్ళి చెప్పుకుంటారా? బెత్లెహంకి వెళ్ళి చెప్పుకుంటారా? వాటికన్కి వెళ్ళి చెప్పుకుంటారు. ఎక్కడ చెప్పుకుంటాం మనం హిందువులమని? హిందువులమని హిందూ దేశంలో చెప్పుకుంటాం. నిజంగా నాకు మన స్వాతంత్ర దీంట్లో 15 ఆగస్టు 15 ఈ మన ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ విన్నా నేను. చాలా బాగుంది. ఆఖరిన ఆయన ఒక్క మాట అన్నారు, దానికి నేను కూడా ఆ టీవీ ముందు లేచి సెల్యూట్ చేశాను. జై హింద్ అన్నాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికీ మన సంస్కృతి అది. నేను కూడా లేచి టీవీ ముందు సెల్యూట్ చేశాను. కాబట్టి ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు కానీ, నాయకులు కానీ, పాలకులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజలు కానీ, భక్తులు కానీ, సేవకులు కానీ అందరూ కూడా గొంతు చించుకుని అరిచేది భారతదేశంలో జై హింద్ అని. అంటే ఇది హిందూ దేశం, హిందూ స్థానం. ఇది అక్కడ స్థానంలో మనం హిందువులమని చెప్పుకోలేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి మనం చెప్పుకుంటాం? కాబట్టి మనం దౌర్భాగ్యంగా మనం ఫీల్ అవ్వకూడదు, హిందువులుగా మనం చెప్పుకోవాలి. అందుకోసరంగా ఈ హిందూ వ్యవస్థ ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఉండడానికి నాకు తెలిసిన కొన్ని అంశాలు, నేను పర్యటిస్తూ ఉన్నాను దళితవాడల్లో, మీరు చూస్తూ ఉన్నారు. మొన్న 18 కుటుంబాలు నేను మళ్ళీ హిందుత్వానికి చేరువ చేశాను. ఒక ఆయన అడిగారు, మీరు మార్చారు, మత మార్పిడి చేశారని. పరిపూర్ణానంద ఎప్పుడూ మత మార్పిడికి ఒప్పుకోడు. ఒక క్రైస్తవుణ్ణి మార్చను, ఒక మహమ్మదీయుణ్ణి మార్చను. మరి మీరు చేసింది ఏంటన్నారు? నేను మతం మార్చలేదు. హిందువులు హిందుత్వానికి దూరమయ్యారు, వాళ్ళు మళ్ళీ తిరిగి హిందుత్వానికి చేరువ చేశాను. ఇలాగ నేను 18 కుటుంబాలు కాదు, ఒక ఏడాదిలో 18 లక్షల కుటుంబాలను కూడా చేసే స్తోమత నాకు ఉందని చెప్పాను. కాబట్టి నేను చేరువ చేసేది హిందువులనే కానీ ఏ క్రైస్తవుణ్ణి మార్చలేదు, ఏ మహమ్మదీయుని నేను వద్దు. మనకు ఇంతమంది హిందువులు ఇప్పుడు తిరుపతికి వస్తుంటేనే ఇక్కడ స్థలం లేదు, రావద్దు, ఈ సెల్లార్లు నిండిపోయాయి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది, రూములన్నీ లేవని మనం ఒత్తుకుంటుంటే ఇప్పుడు 120 కోట్ల మంది అయిపోయామంటే ఆయనకు అసలు స్థలం ఉండదు ఇంకా. కాబట్టి మన హిందువులుగా మనం బ్రతకగలిగితే చాలు, మనం ఎవరిని మార్చక్కర్లేదు. ఇక ప్రధానమైన అంశం, నేను బాగా తిరిగి విస్తృతంగా నేను గుర్తించినటువంటి అంశాల్లో తిరుమల తిరుపతిని ఒక కేంద్రంగా, ధార్మిక కేంద్రంగా, హిందూ కేంద్రంగా ప్రకటించడంలో ఒక కొన్ని అంశాలు మనం లేవనెత్తచ్చు. దానివల్ల ఏంటంటే ప్రధానంగా ఈరోజు హిందూ వ్యవస్థకి ఒక ధార్మిక మండలి కావాలి. ఆ ధార్మిక మండలి ఎటువంటిది అయి ఉండాలి అనంటే, ఒక రిటైర్డ్ ఐఏఎస్ కానీ, ఒక రిటైర్డ్ ఐపీఎస్ కానీ, ఒక రిటైర్డ్ మెజిస్ట్రేట్ కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఇలాగ ప్రతి విభాగాల్లో హిందూ భావజాలము, హిందుత్వం పట్ల సరైన అవగాహన, హిందూ శాస్త్రాల పట్ల సరైనటువంటి భావుకత, హిందుత్వాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకున్నటువంటి ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిపి, సాధువులు, పండితులు వీళ్ళందరూ కలిపి ఒక ధార్మిక మండలి ఏర్పడితే, ఆ మండలి ఈ గవర్నమెంట్ కానీ, అధికార యంత్రాంగం కానీ, పాలక యంత్రాంగం కానీ వీటికి సమాంతరంగా అది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఈవో గారు 2 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ మారుతారు, మళ్ళీ ఇంకో ఈవో వస్తారు, 2 ఏళ్ళు ఉంటారు, మారుతారు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ వేరే ప్రభుత్వం రావచ్చు, ఈ ప్రభుత్వం కొనసాగొచ్చు. కాబట్టి ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ మారుతూ ఉంటారు. కానీ హిందూ ధార్మిక మండలికి ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది. వాళ్ళు తీసుకునేటువంటి విధి విధానాలు, నిర్ణయాలు అన్ని ఆలయాలని, అన్ని
క్షేత్రాలని ఎలా నడుపుకోవాలో వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సూచనల్ని ప్రభుత్వం కానీ అధికారులు కానీ అమలు చేయగలిగితే ఖచ్చితంగా ఎలాగైతే మహమ్మదీయులకు ఒక వక్ఫ్ బోర్డు ఉందో స్వయం ప్రతిపత్తితో, క్రిస్టియన్స్కి ఒక ప్యానెల్ ఉందో, హిందుత్వానికి కూడా ఒక హిందూ ధార్మిక మండలి ఉండాలి. అటువంటి మండలి ఏర్పడిన రోజు మనకి ఈ సమస్యలు రావు. మొట్టమొదటిది అది ఎప్పుడవుతుందంటే ఇది ధార్మిక కేంద్రంగా ప్రకటిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇక మూడవ అంశం, ఆ ధార్మిక మండలి ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 5,000 గ్రామాలు ఉన్నాయి. సుమారు అంటే ప్రతి జిల్లాకి ఒక 200 గ్రామాలు సగటున వేసుకుంటే 23 జిల్లాలకి సుమారు 5,000 గ్రామాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 5,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించవచ్చు అని టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల రూపాయలు వెచ్చించి ఒక గుడి కట్టొచ్చు అని ఈవో గారు కూడా చెప్పారు నాతోటి. అయితే 5 లక్షల రూపాయలు అక్కడున్న స్థానికులకి ఇచ్చేసి గుడి కట్టుకోమంటే గుడి ఉండదు, ఇటుకరాయి కూడా ఉండదు. నేనేం కోరుకున్నానంటే టీటీడీలో ఇంజనీర్లు ఉన్నారు, బోల్డ్ మంది సిబ్బంది ఉంది. వాళ్ళందరూ ఇక్కడ కాకుండా కార్యక్షేత్రంలో జీతాలు ఎలాగో ఇస్తున్నాం, వాళ్ళందరినీ ఎక్కడ గుడి కట్టాలో వాళ్ళకి చక్కగా అక్కడ ప్లాన్ వేసి పటిష్టంగా శిల్పులతోటి అక్కడ వాళ్ళందరితోటి స్థపతులతోటి చక్కగా దాన్ని నిర్మాణం చేసి టీటీడీఏ ధార్మిక కేంద్రంగా ప్రకటింపబడుతుంది. ప్రకటించకపోయినా కూడా ఇప్పుడు దాంట్లో ఒక జీవో ఉంది, టీటీడీ క్యాన్ బిల్డ్ ఏ టెంపుల్ కాస్టింగ్ ఆఫ్ 5 lakhs ఇన్ ఎనీ విలేజ్. కాబట్టి ప్రతి గ్రామాన్ని టీటీడీ అడాప్ట్ చేసుకుని, టీటీడీ అంటే ఎవరండి? శ్రీమన్నారాయణుడు. ఆయన అడాప్ట్ కాదు, ఆయన కంట్రోల్లోనే ఉంది. ఆయన్ని చేయనివ్వాలి, ఆయన చేయనివ్వట్లేదు. అది సమస్య ఇప్పుడల్లా కూడా. కాబట్టి ఆయనకు అడ్లు పడుతున్నాం మనం. కాబట్టి అటువంటి గ్రామాలను అడాప్ట్ చేసుకుని ఒక ఆలయ నిర్మాణం జరిగితే 5 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి ఒక ఆలయం జరిగితే అక్కడ ఆ గ్రామంలో దళితుడు ఉంటే కనుక, లేకపోతే బీసీ ఉన్నా, మత్స్యకారులున్నా, ఎవరుంటే ఏ వర్గం ఉంటే ఆ వర్గంలో వాళ్ళకి అర్చకుల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి గౌరవ వేతనం కింద వాళ్ళ యొక్క జీవన భృతి కల్పించి ఆలయంలో సుమారు ఒక 3,000 రూపాయలు నెలకి వాళ్ళకి జీతంలా ఇచ్చి ధూపదీప నైవేద్యాలకి ఒక 500 రూపాయలు నెలకిస్తే అతను ఏమవుతాడు అనంటే, నా అనుభవం చెప్తున్నాను, అతను ఆ గ్రామాన్నంతా కూడా కాపాడుకుంటాడు. మత మార్పిళ్ళు అనేటువంటిది దగ్గరకు కూడా రానివ్వడు. గడ్డివాము దగ్గర కుక్కలాగా ఖచ్చితంగా మనకు వాచ్ డాగ్స్ తయారవుతారు. ఎవరైనా, ఒక బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఒక వైశ్యుడు అవ్వచ్చు, ఒక క్షత్రియుడు అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, కమ్మవచ్చు, కాపవచ్చు, మాల మాదిగా ఏ వర్ణమైనా వర్ణాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ దేవాలయాల్ని అక్కడ అర్చకుల్ని తయారు చేసి వదిలేస్తే ఖచ్చితంగా అక్కడ మత మార్పులు అనేటువంటివి జరగవు. మన ధర్మం సురక్షితంగా ఉంటుంది. మొట్టమొదటిది. ఇక రెండవ అంశం, ప్రతి జిల్లాకి మనకు 15 మంది ధర్మ ప్రచారకులు కావాలి. ఓసీ నుండి ఒక 5గురు, బీసీ నుండి ఒక 5గురు, ఎస్సీ నుండి ఒక 5గురు. ఇలా ఎలాగైతే ఇప్పుడు చట్టమే చేసిందో ఓసీ, బీసీ, ఎస్సీ అని, అదే చట్టాల్ని మనం ఫాలో అవుతాం. చట్టాలకు అతీతులం కాము. చట్టము తన పని తాను చేసుకుపోతుంది. అలాగని ఏం పని చేసుకుపోతుందని అంటే, హిందువులందరినీ పక్కన పెట్టేసింది చట్టం. అలాగనే చట్టం పెట్టదు. చట్టంలో ఉన్నవాళ్ళు, చట్టసభల్లో ఉన్నవాళ్ళు పెడుతున్నారు తప్ప చట్టం ఎప్పుడు పెట్టదు. కాబట్టి ఆ చట్టాన్ని పటిష్టం చేసి, ఆ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు జరిగేలా చేసి ప్రతి జిల్లాకి ఒక 15 మంది ఫుల్ టైమర్స్ అంటే ధర్మ ప్రచారకుల్ని తయారు చేస్తే, ఓసీల్లో ఒక 5గురు, బీసీల్లో ఒక 5గురు, ఎస్సీల్లో ఒక 5గురు తయారు చేసి ఒక్కొక్కళ్ళకి కనీస పక్షం ఒక 8,000 రూపాయలు గౌరవ వేతనం వాళ్ళకి ఇస్తే ప్రతి జిల్లాని వాళ్ళు ఖచ్చితంగా హిందూ జిల్లాలుగా ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఈరోజు మన వ్యవస్థలో మనం చూస్తే మనకు ప్రచారకులు లేరు. మొన్న నేను ఎన్టీవీలో కూర్చుని డిస్కస్ చేసిన, ఏటీవీలో డిస్కస్ చేసిన దళితవాడల నుంచి నాకు రిప్రజెంటేషన్ ఒకటే వస్తుంది, స్వామి మీరు పోరాడతారు, మీరు అడుగుతున్నారు, బాగుంది, మాకు మంచి చెప్పే అయ్యోర్లు ఎవరున్నారు? మాకు ఇదే మాట. మాకు మంచి చెప్పే అయ్యోర్లు ఎవరున్నారు? మాకు మంచి చెప్పేటువంటి స్వాములోర్లు ఎవరున్నారు? మాకు మంచి చెప్పే పండితులు ఎవరున్నారు? మాకు మంచిని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి మాకు ప్రబోధకులు కావాలి. మాకు మా గురించి తెలియచెప్పాలి, ఈ ధార్మికమైనటువంటి విలువల్ని మాకు చెప్పాలి అని వాళ్ళ యొక్క ఆవేదనను నేను గుర్తించాను. కాబట్టి ఫుల్ టైమర్స్గా ప్రతి జిల్లాకి 15 మందిని కనుక మనం తీసుకోగలిగితే, అయిపోతుంది ఒక్క నిమిషం, తీసుకోగలిగితే ఖచ్చితంగా అన్ని జిల్లాల నుంచి మనకు ఒక 300 మంది ఫుల్ టైమర్స్ పనిచేస్తారు. అది కూడా టీటీడీ భరించవచ్చు. వీటన్నిటి ఖర్చు నేను చూశాను, సుమారు ఏడాదికి 5 కోట్ల రూపాయలు అవుతుంది అంతే. 200 కోట్లు ధర్మ ప్రచారం చేయొచ్చని టీటీడీలో ఉంది. ఆ 200 కోట్లు నేను అడిగేది నాట్ ఈవెన్ 5% కూడా కాదు, 2% or 1% ఎంతో పడుతుంది.
10% కూడా 5% అవుతుందేమో బహుశా. కాబట్టి 5 కోట్లు ఖర్చు పెట్టగలిగితే 300 మంది వీళ్ళు 5,000 మంది అర్చకులు తయారయ్యి 5,000 6,000 మంది హిందూ సైనికులు తయారవుతారు. చక్కటి విధానంతో హిందూ ధర్మం నిలబడుతుంది. ఇకపోతే ప్రధానంగా ఈ టీటీడీ పాలక మండలి కానీ ఈవో కానీ ఏ ఈవో గారు ఉన్నా ఏ పాలక మండలి ఉన్నా వాళ్ళు 29 రోజులు స్వామికి సేవ చేస్తూ నెలలో ఒక్కరోజు ఈ తిరుమల తిరుపతికి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దళిత వాడలు 3 వాడలు ఎంచుకొని నెలలో ఒక రోజు వాళ్ళు స్వయంగా పాదయాత్రగా వెళ్ళి అందరికీ స్వామి అక్షంతలు ఇచ్చి లడ్డూలు ఇస్తే వాళ్ళందరి మీద చక్కగా అనుగ్రహాన్ని వాళ్ళు అందించగలిగితే మా ఈవో గారు వచ్చారండి, మా చైర్మన్ గారు వచ్చారని వాళ్ళు ఎంత పొంగిపోతారంటే వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తారో మిమ్మల్ని కూడా అలా మదిలో పెట్టుకుని చూస్తారు. కాబట్టి నెలకి ఒక్కరోజు దళిత వాడల్లో అలాగనే భజన వీటన్నిటితోటి కేంద్రాలతోటి వెళ్ళగలిగితే చక్కటి మీ అందరికీ కూడా ఒక మంచి వ్యూహం తయారవుతుంది. తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఇక మతము అన్యమత ప్రచారం కాదు, అసలు మత మార్పుళ్ళు ఉండవు, ఇంకొక మతమే ఉండదు, ఒక్క హిందువు గోవిందా గోవిందా అంటూ మారుమోగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే దళిత గోవిందం అనేది ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి. అంటే గోవిందుని దళితుని చేసేసాం, అయిపోయింది, దులుపుకున్నాం, చేతులు దులుపుకున్నాం. నేను వేసే ప్రశ్న, దళితుడు గోవిందుడు ఎప్పుడవుతాడు? గోవిందుణ్ణి దళితుణ్ణి చేయడం కంటే దళితుణ్ణి గోవిందుణ్ణి చేస్తే మన సంస్కృతి అది జీవో బ్రహ్మైవ నాపరహ అంటుంది, శ్లోకార్థేన ప్రవక్ష్యామి అని. కాబట్టి జీవుణ్ణి దేవుడిగా చేయాలి కానీ దేవుణ్ణి తీసుకొచ్చి జీవుణ్ణిగా చేయవలసినటువంటిది అగత్యం అక్కర్లేదు. నేను కోరుకున్న విజ్ఞప్తి ఏంటనంటే ప్రతి జిల్లాకి ఒక బస్సు నడిపితే ఒక బస్సుకి 58 మంది అంటే 60 మంది వస్తారు. అలాగే 23 జిల్లాలకి ప్రతిరోజు ఒక బస్సు నడిపి దళిత వాడల్లో బడుగు బలహీన వర్గాలలో ఎవరైతే డబ్బు పెట్టుకోలేరో వాళ్ళకి ఉచితంగా బస్సు పెట్టి తిరుమలకు వాళ్ళని తీసుకొస్తే ప్రతిరోజు 2,000 మంది తిరుమలకు వస్తారు. నెలకు 60,000 మంది హిందువులు అవుతారు. ఏడాదికి 8 లక్షల మంది మన హిందువులుగా మిగులుతారు. ఇలాగ 10 సంవత్సరాలకు వెళితే 8 కోట్లు అయిపోతుంది. కోట్ల మంది హిందువుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలు బోల్డ్ ఉన్నాయి. నాకేమో టైం ఇవ్వట్లేదు మా అవధాని గారు. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు నేను వ్యక్తపరుస్తాను. కాబట్టి వీటన్నిటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి. మీరు 18 కుటుంబాలను మార్చారు స్వామీజీ. నేను ఇక్కడ 18 మంది మహాపురుషుల చేత మాట్లాడించవలసి ఉంది. దానికంటే ఇది పెద్ద కార్యక్రమం. అందుకని నా బాధ్యత నేను చేయాలి కదా. 1000 మంది చేత మాట్లాడించాం సహస్రావధానం, కానీ ఈ 18 దానికంటే కష్టంగా ఉంది. స్వామీజీ చెప్పిన విషయాల్లో సారాంశప్రాయంగా ఒక్క మాట మనం వెంటనే ఆచరించదగింది. విద్యాలయాల్లో ఎస్ఆర్ ప్రజెంట్ సార్ అనడం మానేసి జై హింద్ అనగలిగితే మొత్తం భారతదేశం సంరక్షింపబడుతుంది.